హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రైనర్ వేణు. ఈరోజు మీకు టాపిక్ ఏంటంటే వెయిట్స్ ఏం లేకుండానే అసలు వితౌట్ వెయిట్స్ మంచి ఫోర్ ఆర్మ్ ఎట్లా పెరుగుతుందో మీకు చూపిస్తాం. ఓకే, జస్ట్ ఒక 3 ఉన్నాయి. ఆ 3 రోజు మీరు ఫాలో అయ్యారంటే మీకు బెస్ట్ ఫోర్ ఆర్మ్ మీ సొంతం అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆ 3 ఏంటో చూపిస్తాను. ఫస్ట్ చేతులు ఇలా పెట్టండి. ఓకే, ఓకే, కిందకి గట్టిగా కిందకి ఎంత పాసిబిలిటీ అయితే అంత సమానంగా ఇలా పెట్టండి. మళ్ళీ కిందకి నొక్కండి, సమానంగా పెట్టండి. 2 3 4 5 6 7 8 9 10 ఇలా 15 టైమ్స్ చేయండి. ఓకే, నేను 10 చేసి చూపించాను, మీరు 15 చేయండి. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్గా ఇలా పెట్టండి, పెట్టి పైకి లేపండి. ఇలా చేతులు 2 గట్టిగా పైకి అనాలి, సమానంగా ఇలా చేయాలి. మళ్ళీ పైకి గట్టిగా ప్రెస్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మీరు 15 టైమ్స్ చేయండి. ఇది కూడా ఇప్పుడు మూడోది ఎలా అంటే చేతులు ఇలానే పెట్టండి, స్ట్రైట్గా పెట్టారా, గట్టిగా ప్రెస్ చేసి అలా వదలండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా మీరు 15 చేయండి. ఈ 3 ప్రతిరోజు చేయొచ్చు. ఎందుకంటే ఫోరామ్, యాప్స్ అండ్ కాఫ్ మజిల్, ఈ 3 కూడా, ఈ 3టికి రెస్ట్ అవసరం లేదు. మీరు ప్రతిరోజు చేసినా ఏమీ కాదు. ఎందుకంటే ఈ 3 మజిల్స్ ఫాస్ట్ రికవరీ. ఓకే, ఫాస్ట్గా రికవరీ అవుతుంది. వేరే ఏ మజిల్ అయినా ప్రతిరోజు చేయకూడదు. 2 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, రోజు ఇడిసి రోజు అలా చేస్తూ ఉండాలి. కానీ ఫోరామ్, యాప్స్ అండ్ కాఫ్ ప్రతిరోజు చేయొచ్చు. చేసిన తర్వాత స్ట్రెచెస్ కూడా లైట్గా చేసుకోవాలన్నమాట. బిఫోర్ ఆఫ్టర్ ఎప్పుడు కూడా కొంచెం స్ట్రెచ్ మీన్స్ స్ట్రెచ్ అండ్ హోల్డ్ 10 seconds హోల్డ్ అవ్వాలి. ఓకే, అండ్ మినిమం ఏ స్ట్రెచ్ అయినా సరే ఇలా హోల్డ్ అయ్యి 2 times చేయాలి. 1 time చేస్తే సరిపోదు, 2 times చేయాలి. ఇదొక స్ట్రెచ్. ఓకే, 2 times చేశాక ఇదొక స్ట్రెచ్. ఓకే, 2 times చేయాలి. ఈ 2 స్ట్రెచ్లు కూడా బిఫోర్ ఫోరామ్ ఓకే చేసినప్పుడు చేయాలి, ఆఫ్టర్ ఫోరామ్ చేసినప్పుడు కూడా చేయాలి. బిఫోర్ ఆఫ్టర్ స్ట్రెచెస్ చేసుకుంటే మీకు తొందరగా రికవరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.